శ్రీమాతే నమః. నేను మొన్న దృష్టి గురించి వీడియో చేశాను కదా. అప్పుడు నన్ను చాలా మంది అడిగిన ప్రశ్న ఏంటంటే, పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళు తీయకూడదు అని అంటున్నారు కదా, మరి ఎలాగా? పెద్దవాళ్ళకి ఏదైనా ఒంట్లో బాగుండకపోతే ఇంట్లో చిన్నపిల్లలే ఉంటారు కదా, మరి ఎలా దృష్టి తీయాలి? చూస్తూ చూస్తూ మాకు బాధేస్తోంది, తీయలేకపోతున్నామే అని అని అడిగారు. ఈ నియమం భార్యాభర్తల మధ్య వర్తించదు. భార్యాభర్తలు ఒకరికొకరు దిష్టి తీసుకోవచ్చు, కానీ తల్లికి పిల్లలు తీయకూడదు. అప్పుడు తల్లి ఏం చేయాలి అంటే, దేవాలయానికి వెళ్ళి కొబ్బరికాయ కొడితే దిష్టి పోతుంది. అలాగే హనుమాన్ చాలీసా చదివి ఆ సింధూరం బొట్టుగా పెట్టుకున్నా సరే దిష్టి పోతుంది అనమాట. నామస్మరణ మనసులో చెయ్యొచ్చా? మరి ఇంకా లేవలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మంచం మీద కూర్చునైనా సరే నామస్మరణ చెయ్యొచ్చా? మనసులో నామస్మరణ చేసుకుంటే ఫలితం ఉంటుందా అని అడుగుతున్నారు. నిత్య నామస్మరణ ఎప్పుడైనా చేసుకోవచ్చు. దానికి అసలు నియమాలు నిబంధనలు ఏమీ లేవు. ఎటువంటి పరిస్థితుల్లో అయినా సర్వకాల సర్వావస్థల యందు నామస్మరణ చేసుకోవచ్చు. అసలు మనసా వాచ మనం నామస్మరణ చేస్తే అంతకు మించిన పూజే ఉండదు. లేవలేని పరిస్థితుల్లో మీరు మంచం మీద కూర్చునైనా సరే నామస్మరణ చేయొచ్చు. అది కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. వెండి విగ్రహాలని మనం పూజా మందిరంలో పెట్టుకుని పూజించచ్చా అని అడుగుతున్నారు. అంగుష్ట మాత్రంలో ఉన్న విగ్రహాలను వేటినైనా మనం పెట్టుకోవచ్చు, కానీ వెండి విగ్రహాలను ఎందుకు ప్రిఫరెన్స్ ఇవ్వరు అంటే, వాటిని తోముకోవడానికి దానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి పంచలోహాలు గాని ఇత్తడి విగ్రహాలు గాని పెట్టుకోమంటారు. అలాగే బోలుగా ఉన్న విగ్రహాలు పెట్టుకోకండి. ఒకవేళ వెండి విగ్రహాలను పెట్టుకున్నా ఇలా మీరు చూస్తే లోపల బోలుగా డొల్లగా ఉంటాయి. అలా కాకుండా కాస్త ముద్దగా దిట్టంగా ఉన్నాయని అనుకోండి, అలాంటి విగ్రహాలను పెట్టుకుని పూజ చేసుకోవచ్చు. ఎందుకంటే బోలుగా ఉందనుకోండి, మీరు వాటిని శుభ్రం చేసేటప్పుడు ఏమవుతుందంటే అవి నొక్కుకుపోతాయి. అలా నొక్కిపోయాయి అనుకోండి, మనకి పూజకి పనికిరాదనమాట. ఆ జాగ్రత్త తీసుకుంటే మీరు విగ్రహాలని వెండివి కూడా పెట్టుకోవచ్చు. అలాగే మనం పూజ చేస్తాం కదా, చాలా మంది ఏం చెప్తున్నారు అంటే, పాలు కారే పువ్వులని పూజ చేయకూడదు ఆ పువ్వులతోటి అని అడుగుతున్నారు. భగవంతుడు పుష్పాలను ఇచ్చింది ఎందుకు? అర్చన చేయడానికే కదా. కాబట్టి అన్ని పుష్పాలతోనూ చెయ్యొచ్చు, కానీ పరపరాగ సంపర్కం లేని పువ్వులతోటి పూజ చేయొద్దు అంటారు. ఉదాహరణకి ఈ బంతి పువ్వును భగవంతుడికి ఎందుకు పెట్టరు అంటే, పరపరాగ సంపర్కం ఉండదు కాబట్టి పెట్టరు. అది అలంకరణకి మాత్రమే ఉపయోగిస్తారు. అలాగే మొగలి పువ్వు కూడా అంతే, దానికి కూడా పరపరాగ సంపర్కం ఉండదు కాబట్టి దాన్ని కూడా అలంకరణలో ఉపయోగిస్తారు. నందివర్ధనం పూలు, కనకాంబరం పూలు మరి వాడచ్చా? కనకాంబరం పూలకి వాసన ఉండదు, మరి నందివర్ధనం పూలకేమో పాలు కారుతాయి కదా అని చెప్పడుగుతున్నారు. పాలు కారినా హాయిగా పెట్టచ్చు. జిల్లేడు పుష్పాలు ఉన్నాయి, మనం పరమేశ్వరుడికి పెట్టట్లేదా? మహాప్రీతి అసలు నందివర్ధనం పూలు భగవంతుడికి. కాబట్టి ఎటువంటి అనుమానము లేకుండా పాలు కారేవి అయినా సరే నందివర్ధనం పూలు మనం భగవంతుడికి పెట్టచ్చు. అలాగే కనకాంబరం పూలు మరి వాసన ఉండవు కదా, మరి వాటిని పెట్టచ్చా అని అడుగుతున్నారు. దానికి పరపరాగ సంపర్కం ఉంది కాబట్టి కనకాంబరం పూలు కూడా మనం భగవంతుడికి పెట్టచ్చు. ఎటువంటి అనుమానము పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా ఎవరికైనా సరే సందేహాలు ఉన్నాయని అనుకోండి, నాకు కింద కామెంట్ లో పెడితే అప్పుడప్పుడు నేను సమయం చూసుకుని నేను ఆ సందేహాలను నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.